ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేకపోయిందని, అందుకే కన్వర్ యాత్ర మార్గంలో ఆహార విక్రయదారులు తమ పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే యూపీలో బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు సోమవారం సీఎం యోగి సర్కార్ వివాదాస్పద ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ స్వాగతించింది. యూపీ బీజేపీలో 80 లోక్సభ స్థానాలకు గాను 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎస్పీ కూటమి చేతిలో కాషాయ పార్టీ 33 స్థానాలకు చేరుకోవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకుండా తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. నేమ్ ప్లేట్ ఆర్డర్ ద్వారా విభజన రాజకీయాలు అని నర్వల్ అన్నారు. వివాదాస్పద రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు చట్టపరమైన ఆధారం లేనందున సుప్రీంకోర్టు వెంటనే రద్దు చేసిందని రాజస్థాన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ, ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే కాజీ నిజాముద్దీన్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధమైన క్రమాన్ని రూపొందించడానికి రాజకీయ నాయకత్వం అధికారులను బలవంతం చేసింది. బీజేపీ ఇప్పటికీ గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఆలోచిస్తోంది. 2024 లోక్సభ ఫలితాల తర్వాత వాస్తవికత మారిపోయింది మరియు ఆర్ఎల్డీ, జేడీయూ వంటి వారి మిత్రపక్షాలు కూడా నేమ్ ప్లేట్ ఆర్డర్కు వ్యతిరేకంగా మాట్లాడాయి. కాషాయ పార్టీ ఇప్పుడు కొంత గుణపాఠం తీసుకోవాలి. సరైన పని చేసినందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని అభినందించాలి. రాజ్యాంగ క్రమాన్ని సమర్థించడం ప్రజలకు చివరి అస్త్రమని కాజీ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, సీనియర్ ఎంపీ నేత కమలేశ్వర్ పటేల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. తమ ప్రయోజనాల కోసం ప్రజలను ఎలా విభజించాలో మాత్రమే తెలిసిన బీజేపీకి ఇది చెంపదెబ్బ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ముస్లింలు మరియు దళితులను లక్ష్యంగా చేసుకోవడం తప్పని సుప్రీంకోర్టు ఆదేశం స్పష్టంగా ఉందని యూపీ ఇన్ఛార్జ్ కార్యదర్శి ప్రదీప్ నర్వాల్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.